Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరోసారి ఇలా చేస్తే కూటమి సర్కార్ అరెస్టులపై హైకోర్టు ఆగ్రహం. ఏపీ పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వారి తీరును తప్పు పట్టింది. పనితీరు మార్చుకోవాలని హితవు పలికింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినా, దానిపై కూటమి నేతలు ఫిర్యాదు చేసినా మరుక్షణం రంగంలోకి దిగుతున్నారు పోలీసులు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా ఫిర్యాదు వచ్చిందో లేదో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తప్పు పట్టింది హైకోర్టు. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను టార్గెట్ చేసుకుని కూటమి ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయారని, తాజాగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే రోజు రాష్ట్రంలో వేలాది కేసులు కూడా నమోదయ్యాయి. చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పలేదు. అప్పట్లో బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అటువంటి కేసులో కీలక హెచ్చరికలు చేస్తుంది. ఇది చర్చకు దారితీస్తోంది. గుంటూరుకు చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి గుంతల రహదారులు పోడ్చమంటే టోల్ గేట్లు పెడుతున్నారు అంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై టీడీపీ నేత ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ప్రేమ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన కుమారుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. దీంతో న్యాయమూర్తులు ఒక్కసారిగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపాన్ని ఆపుకుంటున్నామని, మరోసారి ఇటువంటివి చేస్తే కఠిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సమాజానికి తప్పుదోవ పట్టించినట్ట అని పోలీసులను ప్రశ్నించారు న్యాయమూర్తి. అలా అయితే సినిమా హీరోలు విలన్లపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. అంత సీరియస్గా చర్యలు తీసుకోవడానికి ఎందుకంత శ్రద్ధ అంటూ సంబంధిత సిఐను ప్రశ్నించారు న్యాయమూర్తి. మరోసారి సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తూ ఇటువంటి కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే హైకోర్టు సంచలన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.